హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్లెస్ ట్రెడిషన్. మీలో ఎంతమందికి కాయలు గుర్తున్నాయి చెప్పండి. మీరు కనుక విలేజ్లో ఉన్నట్లయితే ఈ కాయలు మీకు బాగా తెలిసి ఉంటుంది, తినచ్చు, బాగా టేస్ట్ ఉంటాయి కూడా. కామెంట్లో చెప్పండి ఈ కాయలను ఏమంటారో. ఇంకా సుబ్బు పొలం నుంచి వస్తూ ఇవి తెచ్చిచ్చాడు. అండ్ నేను ఇంకా తోటలోకి వెళ్ళేసి మునగాకు కోసుకొచ్చాను. మునగాకుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. కాల్షియం తక్కువగా ఉండేవాళ్ళు మునగాకు ఖచ్చితంగా తీసుకోవాలంట. మనం దీన్ని డైరెక్ట్గా ఇలా తినలేం కాబట్టి ఇంకా ఏదో ఒక వంట రూపంలో చేసుకొని తినడమే. దాన్ని బాగా కడుక్కొని ఇలా మిక్సీ పట్టేసుకొని జ్యూస్ లాగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేను చెప్పేది చేయండి, మీరు దీన్ని ఈజీగా తినగలుగుతారు. అండ్ ఇలాగ పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకొని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే చాలు. అందులోకి ఇప్పుడు మనం చపాతీ పిండి కానీ లేదా జొన్న పిండి అలాంటివి ఏమన్నా రాగి పిండి ఏ ఉన్నా సరే దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను దీంట్లో ఇలా చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ తినాలి అనుకుంటే మాత్రం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, మునగాకు ఫ్రై బాగుంటుంది. మన పేరెంట్స్కి కాల్షియం తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్లు. అలా కాల్షియం తగ్గినప్పుడు ఊరికే టాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్గా రెమెడీస్ చేసుకోవడం మంచిదే కదా. సో మనకి న్యాచురల్గా దొరికేది ఏంటంటే మునగాకు, అందులో చాలా మంచి కాల్షియం ఉంటుందని చెప్పారు. సో ఇప్పుడు అదంతా కలుపుకొని, ఆ పిండి అంతా కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టి క్లోజ్ చేయండి ఒక 10 minutes, లేదంటే ఆరిపోతుంది. తర్వాత చపాతీలాగా ఇలాగ రుద్దుకొని కాల్చుకోవాలి. 2 sides ఈవెన్గా కాల్చుకుంటే బాగుంటుంది. సో అలా మునగాకుతో హెల్తీగా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు తోటలోకి వెళ్తే ఇలాగ పుదీనా అమ్మ హార్వెస్ట్ చేసుకొని తీసుకురమ్మంది. ఫ్రెష్ పుదీనా కూడా మన ఇంట్లోనే పెంచుతున్నాము. మీకు గుర్తుందా, నేను లాస్ట్ వీడియోలో మునక్కాయలు సీడ్స్ని ఇలాగ పాట్లో వేపించాను కదా అమ్మతో. అవి ఇప్పుడు చెట్లు పెట్టాయి. ఇంకొంచెం పెద్దవైతే ఇంకా అవి తీసి నేను కింద పెడతాను. కింద వేస్తే ఇంకా పెద్ద చెట్లు అవుతాయి కాబట్టి పాట్ సరిపోదు. నేను వస్తాయి అనుకోలేదు, బట్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు కూరగాయలు కూడా సర్దుతున్నాను ర్యాక్స్లోకి. కూరగాయలు సర్దుతూ ఉంటే ఈయన వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇట్లాగా క్యూట్ ఫేస్ వేసుకొని. ఇంకా ఆఫ్టర్నూన్ నాకు ఏ కూర తినాలనిపించలేదు. ఇంక ఇలాగా ఫ్రైడ్ రైస్ చేపించుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే క్యారెట్, బీన్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవద్దు. బయట ఈ నూడిల్స్, ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ప్రిఫర్ చేయొద్దు. హెల్త్ ఖచ్చితంగా పాడైపోతుంది. ఏవైనా సరే బయట దొరుకుతున్నాయి కాబట్టి అవి తెచ్చుకొని ఇంట్లోనే మీరు చేసుకోవడం మంచిది. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయంట. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఎందుకు వెజ్జెస్తోనే చేసుకోవాలి, మనం ఎగ్ కూడా కలుపుకోవచ్చు కదా అని చెప్పి ఇందులోనే ఎగ్ కూడా బ్రేక్ చేద్దామని చెప్పి నేను అప్పటికప్పుడే అనుకొని బ్రేక్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ జూనోగడికి ఆకలేసినట్టు తిరుగుతూ ఉంటే ఇంకా మిల్క్ పెట్టేశాను. వాడు తాగుతూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ బాయిల్ అవుతూనే ఉన్నాయి. ఎంతసేపు చూసినా ఇవి నాకు అర్థం కాక మా అమ్మని పిలిచాను, ఎంతసేపు బాయిల్ అవ్వాలి అని చెప్పేసి. చూసింది బాయిల్ అయిపోయినాయిలే, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకో, సరిపోలేదు అని చెప్పింది. మనం కర్రీస్లోకి ఏ వెజ్జెస్ యాడ్ చేసినా సరే అవి పక్కకు తీసేసేయకుండా తినడమే మంచిది. మనం తీసేస్తూ ఉంటాం తెలియక, కానీ అవి కలిపి తింటేనే మనకు అన్నీ అనే బాడీకి అందుతాయి. సో ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను ఎగ్ని. నాకెందుకో ఎగ్స్ తినాలన్నా కూడా నచ్చదు. ఇంకేది తినకపోతే ఇంకా ఉన్న జుట్టు అంతా ఊడిపోద్దేమో అని చెప్పేసి భయంతో తినాల్సిందే. నేను ఎప్పుడు జుట్టు ఊడిపోతుందన్నా మా అమ్మ నన్ను తిడుతూనే ఉంటుంది, ఏం తినకపోతే ఎట్లా వస్తుంది జుట్టు అని చెప్పేసి. ఇంకా ఎగ్ని కూడా అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 tablespoon కారం కూడా యాడ్ చేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి. తర్వాత నేను చిల్లీ సాస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకనే మీరు కూడా తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 tablespoon మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అంతా యాడ్ చేసుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టారంటే అది మాడిపోద్ది, అసలు తినలేం కదా. మమ్మీలందరూ వంటింట్లో ఉండి ఎలా వంట చేస్తారో కానీ ఎంత సఫికేటింగ్గా ఉందో. నేనైతే 5 minutes కూడా ఉండలేకపోయాను.
మనం ఊరికే అలా సరదాగా చెప్పేస్తాం అది చేసి ఇది చేసి అని చెప్పేసి, వాళ్ళు నో అనకుండా ఏది అడిగినా చేసి పెడుతూ ఉంటారు. కానీ మనం ఒక్కసారి ఆ ప్లేస్లో ఉండి చేసుకుంటే తెలుస్తుంది మనకి. ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఎక్కువ కలపకమాకండి. ఎక్కువ కలపడం వల్ల రైస్ బ్రేక్ అవుతుంది. స్లోగా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఫ్రైడ్ రైస్ షాప్కి వెళ్తే వాళ్ళు 2 minutesలో అలాగే ఇలా గంట కొట్టేసి మనకు ప్యాక్ చేసి ఇస్తారు కదా, మనకి ఎందుకు ఇంతసేపు అవుతుందా అని థింకింగ్ నాకు చేసినంతసేపు. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, చూసేదానికి అండ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. చూస్తాము అక్కడ మనకేం అనిపించదు, చేస్తేనే కదా అర్థం అవుతుంది అని అనిపించింది. అందుకే పేరెంట్స్ చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. మనమేమో తెలియకుండా అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేస్తూ ఉంటాము. అలా చెప్పొద్దు ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సాస్ కూడా యాడ్ చేస్తున్నా, రెడ్ చిల్లీ సాసు. చాలా కారంగా ఉంది, మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను ఏ సాస్ ప్యాకెట్ యూస్ చేస్తున్నానో చూపిస్తాను. తర్వాత సోయా సాస్ కూడా యాడ్ చేశాను. ఇదిగోండి, ఈ సాస్ ప్యాకెట్ యూస్ చేశాను. బాగుంది టేస్ట్ అయితే. సాస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. సో అంతే అండి, ఇంకా అయిపోయింది ఫ్రైడ్ రైస్. సో అలా వేడిగా తింటేనే బాగుంటుంది. కావాలంటే మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. దాని మీద ఒక 1/2 నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు అండ్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. నేను ఈ ఫ్రైడ్ రైస్ అయిపోయిన తర్వాత జూను గారికి కొంచెం తినిపిద్దామని చూస్తే వాడు అసలు తినలేదు. నేను అది క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా నేను ఆ ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత చల్లగా ఏదైనా తినాలనిపించింది. న్యాచురల్గా మన దగ్గర తాటికాయలు ఉన్నాయి కాబట్టి, ఇంకా తాటికాయలు కూడా చూడండి నేనే తిన్నాను. అవన్నీ 5 ఏమో తినేసా. ఇంకా అవి అంతే ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.